బ్రేకింగ్ చూస్తున్నాం. గద్వాల రైల్వే స్టేషన్లో చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు వచ్చాయి. రైలు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 8వ బోగిలో దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రయాణికులను రైల్వే సిబ్బంది కిందకు దింపేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి హరీష్ శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. జోగులాంబ గద్వాల జిల్లా చేరుకున్నటువంటి ఏదైతే హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి కూడా పుదుచ్చేరి వెళ్లేటువంటి ట్రైన్ లో ఏసీ బోగిలో ఈ రోజు ఒక్కసారిగా మంటలు పొగలు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల సమయంలో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరినటువంటి 17653 ఏదైతే పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ ఇది అయితే ఇది గతంలో చెన్నై ఎగ్మూర్ వరకే ఉండేది. అయితే గత కొన్ని నెలల కిందట దీన్ని పుదుచ్చేరి వరకు పొడిగించడం. ఈ నేపథ్యంలో సాయంత్రం గద్వాలకు 7 గంటల సమయంలో రావాల్సిన ట్రైన్ 1 గంట ఆలస్యంగా వచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఏసీ బోగిలో 8వ బాక్స్ అయినటువంటి ఏసీ బోగిలో పొగలు రావడంతో షార్ట్ సర్క్యూట్ గురైనట్లు కూడా తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే రైల్వే సిబ్బంది ఒకటిన ఆ బోగి దగ్గర చేరుకుని అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ దింపి పెద్ద ప్రమాదం నుంచి కూడా తప్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ ట్రైన్ అనేది తిరుగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా మంటలు రావడంతో దాదాపు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో తిరుమలకు వెళ్లేందుకు ఎక్కువ శాతం మంది పబ్లిక్ కాచిగూడ నుంచి ఈ ట్రైన్ మీద వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది రేణిగుంటలో దిగి అక్కడ నుంచి తిరుమల వెళ్లేవారు. అదేవిధంగా చెన్నైకి వెళ్లాలన్నా, అదేవిధంగా ఇప్పుడు పాండిచేరికి వెళ్లాలన్నా ఈ ట్రైన్ లోనే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు రావడంతో ట్రైన్ ప్రస్తుతానికి అయితే గద్వాల రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన పరిస్థితి. రైల్వే సిబ్బందితో పాటు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్ కూడా అక్కడ తీసుకొచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పెద్ద ప్రమాదం నుంచి తప్పినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. సతీష్, అయితే ఇప్పుడు ప్రయాణికుల్ని ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వాళ్ళు చెన్నైకి అట్లా వెళ్ళే, మీరు అన్నట్టు కొంతమంది తిరుపతి అట్లా వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు జర్నీకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? అయితే ప్రస్తుతం అధికారులు రైల్వే సిబ్బంది సంబంధించిన అధికారులందరూ కూడా హైదరాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. వారికి నెక్స్ట్ వచ్చే ట్రైన్ లో ఎక్కించడమా లేదంటే, ఎందుకంటే ఈ ట్రైన్ డౌన్ అదేవిధంగా గుర్తు వెళ్ళిన తర్వాత గుర్తు వెళ్ళి నుంచి కూడా డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇది కడప మీదుగా రేణిగుంట వరకు వెళ్ళేటువంటి ట్రైన్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళే ట్రైన్లన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ బెంగళూరుకు వెళ్ళాలన్నా లేదంటే ఇటు యశ్వంత్పూర్ వెళ్ళాలన్నా కూడా నెక్స్ట్ ట్రైన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. అయితే ఆ ట్రైన్ లో ఎక్కించడమా లేదంటే ఇంకో ట్రైన్ ఏదైనా అరేంజ్ చేయడమా లేదంటే ఇదే ట్రైన్ మరమ్మతులు చేసి తర్వాత ఇక్కడ నుంచి పంపించడమా అనేది కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో వాళ్ళకి చర్చలు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే పెద్ద ప్రమాదం నుంచి తప్పినటువంటి అధికారులు ఇక్కడ వాళ్ళకి వేచి ఉండడానికి ఒక రూమ్ ఉన్నటువంటి వెయిటింగ్ హాల్ లో వాళ్ళంతా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ హరీష్ శంకర్, థ్యాంక్ యూ. जल्दी 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 जल्दी